చూస్తుండగానే రోజులు నెలలుగా మారడం జరిగింది. ఏడాది చివరి రోజుగా రావడం జరిగింది. మరికొన్ని గంటల్లో 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ మరో కొత్త సంవత్సరం 2025 సంవత్సరానికి స్వాగతం పలకడానికి ప్రపంచం మొత్తం సిద్ధంగా ఉండడం జరిగింది. ఈ పోటీ ప్రపంచంలో నువ్వు ఏదైనా సాధించాలని డిసైడ్ అయినప్పుడు నీ కంటికి కనిపించవలసింది నీ టార్గెట్ ఒకటి మాత్రమే మిత్రమా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పైన ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి, ఎన్ని పోస్టులు ఉంటాయి, ఎంతమంది పోటీ పడుతుర్రు, కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటుంది, నా ముందెవరు ఉన్నారు, నా వెనకే ఉన్నారు అని ఆలోచించకుండా చేస్తున్న పని పైన గనక నువ్వు ఫోకస్ తో ముందడుగు వేస్తుంటే తప్పకుండా ఈ లక్షల పోటీలో విజయం సాధించడం జరుగుతుంది. ప్రతి 1,00,000 మందికి ఎంతమంది పోలీసులు ఉన్నారంటే కొన్ని రాష్ట్రాల్లో నాగాలాండ్ రాష్ట్రంలో 1301, సిక్కిం రాష్ట్రంలో 851, మిజోరం రాష్ట్రంలో 675, త్రిపుర రాష్ట్రంలో 568, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 610, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 114, తెలంగాణ రాష్ట్రంలో 131 మంది, ప్రతి 1,00,000 మందికి 131 మంది పోలీసులు అనేది ఉండడం జరిగిందనమాట. అంటే దేశంలో జనాభా పరంగా తెలంగాణ రాష్ట్రం వచ్చేసి 12వ స్థానంలో ఉండడం జరిగింది. అదే 2011 లెక్కల ప్రకారం తెలంగాణలోని జనాభా వచ్చేసి 3,50,00,000కు పైగా జనాభా అనేది ఉండడం జరిగింది. అంటే ప్రతి 1,00,000 మందికి 131 మంది పోలీసులు ఉండడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 400కు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉండాల్సింది ఇక్కడ 800కు ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక పోలీస్ ఆఫీసర్ అనేది ఉండడం జరిగింది. అంటే ఈ స్థాయిలో కనుక మనం ఆలోచించిన 2024 సంవత్సరమైనా, 25వ సంవత్సరమైనా, 26వ సంవత్సరమైనా రిటైర్మెంట్లు అనేటివి ఎక్కువగా ఉండడం జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్నా కానీ పోలీస్ శాఖ నుండి భారీ స్థాయిలో ఖాళీలు అనేది ఏర్పడడం జరుగుతుంది. రేపు రానున్న నోటిఫికేషన్లో 15,000కు పైగా ఈ పోలీస్ శాఖ నుండి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎన్ని పోస్టులు ఉంటాయి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఆలోచించకుండా మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నదనేది ప్రతి ఒక్కరు ఆలోచించండి. అప్పుడే ఈ లక్షల పోటీలో నువ్వు విజయం సాధించడం జరుగుతుంది. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంది. నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళైనా, ఇదే నోటిఫికేషన్లో జాబ్ సాధించి తీరుతా అని ఎవరైతే కలలు కంటుర్రో వారి కోసం కేఎన్ఆర్ ఆధ్వర్యంలో ఈ ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తూ క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఫిజికల్ పరంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి టాపిక్ను కవర్ చేస్తూ ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి సండే కూడా గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇదే నోటిఫికేషన్లో జాబ్ సాధించాలనుకున్న ఏ అభ్యర్థి అయినా ఈ కొత్త సంవత్సరంలో జాబ్ సాధించాలని ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో వారి కోసం ఈ ఉచిత అవగాహన సదస్సు నిర్వహించి క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, త్వరగా జాబ్ సాధించండి.